నేను పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు బెడ్. నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐఎమ్ స్టిల్ ఫ్యూరియస్. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐఆమ్ స్టిల్ ఫ్యూరియస్. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వజంట్ మై ఇంటెన్షన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ నీడ్ టు ఆస్క్ యూ ఎ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్ నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ ది ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ.
ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్ దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్స్. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. మీరు ఎంతకాలం ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? అమాయకత్వం ఒక అందమైన విషయం. ఇన్ ఇంగ్లీష్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. వన్స్ అగైన్, ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వన్స్ అగైన్, ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఇది ముఖ్యం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడెంట్ లైక్ ఇట్. వన్స్ అగైన్, ఐ డిడెంట్ లైక్ ఇట్. ఐ డిడెంట్ లైక్ ఇట్. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. అందుకే నేను నిన్ను నియమించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. మరో మార్గం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో అదర్ వే. దెర్ ఈస్ నో అదర్ వే. ఆలోచించండి. ఇన్ ఇంగ్లీష్ థింక్ అబౌట్ ఇట్. వన్స్ అగైన్, థింక్ అబౌట్ ఇట్. ఇది మాట్లాడే పద్ధతి కాదు. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీకు సహాయం చేసింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ.
ఈ రహదారి మా ప్రయాణాన్ని తగ్గించింది. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. సమయం ఎవరి కోసం వేచి ఉండదు. ఇన్ ఇంగ్లీష్, టైమ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ వెయిట్స్ ఫర్ నన్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. ఇన్ ఇంగ్లీష్, టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను అక్కడ పోరాడుతున్నట్లుగా అనిపించింది. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. అన్ని సమయాలలో అర్థం లేని మాటలు మాట్లాడడం. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. తమాషా చేయడం మానేయండి. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇక చాలు. ఇన్ ఇంగ్లీష్, దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఇక చాలు. గృహ వస్తువులు. ఇన్ ఇంగ్లీష్, ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఆ వృద్ధుడు నడిచి అలసిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. గురువు మాకు హోంవర్క్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ.